వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా పుంజుకుంటుంది. జగన్‌కి విపరీతమైనటువంటి క్రేజ్ పెరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్ బయటకొస్తే చాలు జనం తండోపతండాలుగా వచ్చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో, దీనికి సంబంధించినటువంటి విజువల్స్, వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఘటనలు మనం ఒకసారి చూసినట్లయితే వైజాగ్‌లో గల్లంతైనటువంటి మత్స్యకార కుటుంబాలను పరామర్శించడానికి జగన్ వెళ్ళినప్పుడు వచ్చినటువంటి జనం. అలాగే తన పార్టీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి జైలుకి వెళ్లి ములాఖత్తులో కలిసేటువంటి ప్రయత్నం ఆయన చేయటం జరిగింది. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన వెళ్ళినటువంటి ఆ సందర్భంలో కూడా వచ్చినటువంటి జనం, ఆ జనంలో నుంచి జైలుకి చేరుకునే వరకే ములాఖత్ టైం అయిపోయి ఆయన కలవకుండానే తిరిగి వచ్చినటువంటి సందర్భాలు. ఇక మరొక వైపు విజయవాడలో జరిగినటువంటి లాకప్ డెత్ కి సంబంధించి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్ దేవరపల్లిలో పొగాకు రైతులకు సంబంధించి మద్దతు ధర కోసం రైతుల తరపున మాట్లాడటానికి వెళ్ళినటువంటి పరిస్థితులు. కర్నూలులో విరూపాక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షని పరామర్శించడానికి కర్నూలు వెళ్ళినటువంటి సందర్భాలు. సో ఇట్లా ఏది చూసుకున్నా సరే సమస్య ఎక్కడైతే ఉందో జగన్ అక్కడ ఉంటున్నాడు, జగన్ ఎక్కడైతే ఉంటాడో జనం అక్కడ ఉంటున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం. సో ఇలా ప్రతి ఒక్క సమస్యకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. లాండ్ ఆర్డర్ ని పూర్తి స్థాయిలో అమలు పరచటంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. సో ఈ కారణంతో జగన్ ఎప్పుడైతే ప్రభుత్వం ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతున్నారో, ఒక్కొక్క టాపిక్ లో ప్రభుత్వం ఎక్కడ తమ ఫెయిల్యూర్ ని బయట పెట్టుకుందో, సో ఆ అంశాల మీద జగన్ ఎప్పుడైతే మాట్లాడుతున్నారో జగన్ కి జనం అండగా నిలబడుతున్నారు, జగన్ వైపు జనం వస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశాలు. మరి నిజంగానే జనం అంతా జగన్ వైపు వస్తున్నారా? ఆయన లేవనెత్తుతున్నటువంటి ప్రతి సమస్యకి కూడా ప్రజల నుంచి నిజంగా మద్దతు వస్తుందా? జగన్ కి జనరల్ గానే ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నమాట వాస్తవమే. అయితే 2024 ఎన్నికల తర్వాత ఆ ఫాలోయింగ్ తగ్గింది అనేది కూటమి చెప్తున్నటువంటి అంశం. మరి కూటమి చెప్తున్నట్టుగా జగన్ కి ఉన్నటువంటి ఫాలోయింగ్ తగ్గిందా, లేదా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటం వల్ల జగన్ కి ఫాలోయింగ్ పెరిగిందా? జగన్ లో ఉన్నటువంటి ఈ తెగింపుతనం కొంతవరకు సాధారణంగా మాట్లాడతాడు, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనే టైప్, ఒక నేచర్. సో ఇదే జగన్ కి మాస్ లో క్రేజ్ తెచ్చిపెట్టిందా? ప్రస్తుతం జనం జగన్ వైపు ఉన్నారా లేరా? జగన్ కి ఆదరణ పెరుగుతుందా లేదా? జగన్ కి క్రేజ్ పెరుగుతుందా లేదా? దీనికి గల కారణాలేంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.